ఎవడో అన్నాడు నిన్న రవితేజ అనే సినిమా నాన్న ఓట్లేదు తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారని. నేను ఆడికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్కి ముందు 8-9 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఆయన ఒప్పుకున్నాడు. అలా అని చెప్పేసి ఆయన ఎక్కేసి తొక్కేశారు ఏంటి అంటే ఇప్పుడు ఆరక్షణ హిట్ అయిపోతేనేమో కార్తీకయ్య సక్సెస్ ఆయన కృషియా, రాజాసాబ్ ఫ్లాప్ అయితేనేమో మన నాగశౌర్యకి ఏమో తొక్కేశాడా? ఏంటిది ఆ పిచ్చి మాటలు? నాకేమో అర్థం కావట్లా. ఎవడేమనుకున్నా బాస్ ఏక కూడా పేకలేరు. నాకు సినిమాలో ఇరుముడి సినిమాలో అయ్యప్ప స్వామి సాంగ్ కూడా ఉంటుంది, మా మల్లెపూల పలక అని, బంగారు పలకి. ఆ సాంగ్ వల్ల నేను ఐటమ్ సాంగ్ కూడా మర్చిపోయా. సో చాలా రోజుల తర్వాత బరువు ఎక్కిన గుండెతో బయటకు వచ్చా, బాగా ఎమోషన్ కనెక్ట్ అయిపోయా. సో నన్ను కూడా ఏడిపించేశాడు. ఒక నార్మల్లో మన పల్లెటూరులో ఉండే పక్కింట్లో ఉండే ఒక అన్నయ్య ఒక బాబాయ్ ఇలాంటి క్యారెక్టర్ చేశాడు. సో ఈ సినిమా ఇరుముడి సినిమా హిట్ అనేది రవితేజ గారికి ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక కృష్ణ తర్వాత వచ్చిన కమ్బ్యాక్ మూవీ. ఇంతకుముందు రొటీన్ సినిమాలు తీశాడు, అవి నాకు నచ్చలా ఫ్లాపు. ఇరుముడి సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్. సో నాకు బాగా నచ్చింది. ఎమోషనల్గా కడుపంతా దేవేసింది. సో డివోషనల్గా నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేకుండా నాకు థియేటర్లోనే అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు మన రవితేజ అన్న. ఒక మంచి కంబ్యాక్ పడింది. అసలు కూతురు నాన్న మధ్య ఎమోషన్ సీన్స్, ప్రేమ, అసలు మందు మానే నాన్న అన్నప్పుడు వా ఏముంటుంది బ్రో. సినిమాలో బిగ్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్తో నడిస్తే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ థ్రిల్లర్. ఎవరెవరిని చంపుతున్నారో అసలు అర్థం కాదు. అలాంటి ట్విస్టులు ఉండే, మామూలు ట్విస్టులు కాదు. రవితేజ టీఎఫ్ఐ మొత్తం ఎదురు చూస్తుంది రవితేజ కోసం, ఆయన రాత కోసం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్, మాస్ మహారాజా ఇస్ బ్యాక్. హిట్ కొట్టిండు అన్న. ఫస్ట్ 100 కోట్లు వస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓటీటీలో 50 కోట్లు అట్లా ఈజీగా వచ్చేస్తాయి. ఆయన ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు లిరిగా తీసేసిండు. ఆ మాస్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అసలు రవితేజ గారిని చూసినట్లు అనిపించలేదు, నిజంగా మనకి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. షూర్ షాట్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఎక్సలెంట్ సెకండ్ హాఫ్. లాస్ట్ 30 minutes కూర్చుని చూస్తారు సినిమా. కొత్త బాల్ ఉంది, బాగుందన్న. రంగస్థలం రీమేకే, సేమ్ డివోషన్ యాడ్ చేశారు. రంగస్థలం రీమేక్ అంతేం లేదన్న. కమ్బ్యాక్ సూపర్ బ్రో. అసలు బాగోలేదని ఎవరు చెప్పరు బ్రో. హైలైట్స్ ఏంటంటే కొడుకు కూతురు బాండింగు, మల్లెపూల పల్లకి 2 వర్షన్లు, ఫైట్స్, ఎమోషనల్ డ్రామా బ్రో. ఫుల్ బాగా సెకండ్ హాఫ్లో గెస్ట్ చేయలేరు మామూలుగా ఎవరు. రవితేజ గారిది కూతురుది పీక్స్, ఫుల్ కంబ్యాక్. ఖచ్చితంగా 300 crores కొడుతుంది రాసి. వేరే లెవెల్ బ్రో అసలు సినిమా. ఫస్ట్ హాఫ్ దేవుడు సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ ఉండే, కానీ సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు వేరే లెవెల్. అసలు ఊహించలేడు ఎవడు, అట్లుంది. కంబ్యాక్ బ్రో, బ్లాక్ బస్టర్ కొట్టిండు అన్న. అవును, కొత్తగా ఉంది స్టోరీ, బాగుంది. రవితేజ యాక్టింగ్ అన్న, ఆ పాపతో బాండ్ అన్న చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ ఉంది, అందరు వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీ. డివోషనలే ఉంది కదా, బాగుంది. నాకు అయ్యప్ప అంటే చాలా ఇష్టం, చాలా బాగుంది. లేదు, బాగుంది, అలా ఏమనిపించలేదు. చాలా 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 బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చు. లేదండి, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అంతా ఫ్లో అంతా న్యాచురల్గా ఉంది కదా, చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యాం కదా. చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అది ఎక్కడ కనిపించలేదండి. అంటే మూవీకి ఎలా కావాలో అలా చేశారు అంతే. యా, థ్యాంక్ యూ. మదర్ డాటర్ బాండ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సాంగ్స్ అన్నీ నచ్చాయి నాకైతే, అన్నీ నచ్చాయి. స్పెషల్గా డిఫరెంట్గా ఉంది స్టోరీ. డివోషనల్ టచ్ రవితేజ ఇప్పుడు వరకు అలాంటి సినిమా రాలేదు. కొంచెం లైక్ స్పెషల్గా ఉంటుంది సినిమా. మాస్ మహారాజా
ఎవ్రీ మూవీలో ఫైట్ సీన్స్ డిఫరెంట్ ఉంటాయి రవితేజవి. ఓకే, సో ఈ సినిమాలో కూడా డిఫరెంట్గానే ఉంది ఫైట్ సీన్స్ ఇవన్నీ. అండ్ సాంగ్స్ అండ్ ఈ అయ్యప్ప ఏదైతే ఉందో రవితేజకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కంబ్యాక్ ఆఫ్టర్ క్రాక్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఇక్కడ రవితేజ యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, అయ్యప్ప యొక్క సీన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో అయ్యప్ప సాంగ్, సెకండ్ హాఫ్లో అయ్యప్ప సాంగ్, క్లైమాక్స్ మాత్రం ఎక్కడో వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. బాగుంది, డిఫరెంట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చూసాను, బాగుంది. చాలా ఎమోషనల్, బాగుంది బాగుంది. లేదు లేదు, బాగుంది ఎవ్రీథింగ్. ఏం నచ్చినాయంటే అంత బాగుంది. లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫీమేల్కి ఎక్కడ సెక్యూరిటీ లేదు, సో దాని బేస్డ్ ఉంది. సాంగ్స్ వచ్చినప్పుడు ఆ వైబ్ ఎలా ఉంది మ్యామ్? దేవుడి పాటలు ఇంకా వైబ్ ఏముంటుంది, భజన ఉంటుంది. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక మంచి మూవీ తీశాడు. అసలు ఇదైతే కంపల్సరీ ఒక హిట్ రవితేజది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ ఇంకా తీయాలి అని అభినందనలు ఆశిస్తున్నారు. స్టోరీ బాగుంది, కొత్త ఉంది, అంతే బాగుంది మూవీ అయితే. 6-4 బాగుంది మూవీ అయితే, బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. అసలు ఆ ఎలివేషన్ అసలు సూపర్. ఫ్యామిలీ పరంగా అయితే సూపర్ ఉంది. ఒక లేడీస్కి సెక్యూరిటీ అనేది ఒక ఎట్లా క్రియేట్ చేయాలో అట్లా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇక చాలా డిఫరెంట్గా చూపించారు. చాలా అంటే చాలా ఎప్పుడు చూడలేరు రవితేజ సార్ని ఇట్లా. చాలా సాఫ్ట్గా ఎప్పుడు మాస్ అని బాగా కనిపించారు. మాస్ రవితేజ సార్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు బాగుంది, అన్ని సాంగ్స్ సూపర్ ఉన్నాయి. నైస్. రవితేజ గారు అంటే ఎలా చేస్తారు? చాలా రోజుల తర్వాత ఇలాంటి డివోషనల్ ఫిల్మ్ తీస్తున్నారు కదా, ఎలా అనిపించింది యాక్టింగ్? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఇట్లా చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎప్పుడు పోలీస్ గెటప్స్ ఇట్లా హార్డ్ మాస్లో ఉండేవారు కదా, ఇంత సాఫ్ట్గా ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్. సో గుడ్, సూపర్, చాలా బాగా కంబ్యాక్, సూపర్ హిట్ అయితే ఎక్కువ ఉంటుందండి. అంటే సినిమా చాలా సినిమా అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది పాపతోటి రవితేజ గారితో, అది వేరే లెవెల్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అంటే రవితేజ గారికి అదొకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిది క్లాస్ అయితే ఏంటి, మాస్కి ఏదైనా సూపర్ అన్నట్టు. రవితేజ గారికి క్లాస్ అయినా మాస్ అయినా అది చేయగలరంటే ఒక రవితేజ గారే. చాలా 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 బాగుంది నిజంగా. రవితేజ గారికి ఇది మంచి హిట్. కొట్టు 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 సినిమా బ్లాక్ బస్టర్ కొట్టు, హిట్ 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 సినిమా హిట్, అంతే సూపర్. ఇరుముడి మూవీలో రవితేజ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. ఒక డైరెక్టరు చాలా అద్భుతంగా తీశాడనమాట. ఒక తండ్రి ఒక కుటుంబంలో ఆడపిల్లల్ని ఎలా పెంచాలో ఈ సినిమా అలా కళ్ళ కట్టినట్టు చూపించాడు. విలేజ్లో ఇప్పటికి కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి చుట్టుపక్కల. అయినా భయంతో బిడ్డలు ఆడపిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలని భయంతో పెంచుతున్నారు, కానీ తల్లిదండ్రులు అలా పెంచొద్దండి. బిడ్డలకు ధైర్యం, మనోధైర్యాన్ని ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి ఏంటి, పుట్టిన దగ్గర నుంచే వాళ్ళని ఒక ధైర్యంతో పెంచాలి ఆడపిల్లని. ఆ ధైర్యంతో పెంచాడు రవితేజ. రవితేజ గారిని ఎప్పుడు కామెడీగా ఒక ఫైటర్గా చూసేవాళ్ళు, కానీ కొత్తగా ఉంది రవితేజ గారు ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడంలోనే ఆయన హిట్ కొట్టాడు. అదిరిపోయింది, సూపర్ అండి. అసలు ఆ సాంగ్ అదిరిపోయింది. అసలు రవితేజ గారు ఇలాంటి క్యారెక్టర్ చేశాడంటే మాకు చాలా కొత్తగా ఉంది. ఆయన నేను ఇప్పుడు ఆయన సినిమాలు బాగా చూస్తా, నాకు ఎక్కువ చిరంజీవి అంటే అభిమానం. కానీ ఆయన ఈ క్యారెక్టరు ఈ సినిమా చూసిన తర్వాత నేను ఆయన ఫ్యాన్ అయిపోయానండి రియల్గా. ఇప్పుడు అసలు చాలా ఫ్యాన్ అయిపోయా. అదిరిపోయే క్యారెక్టర్ అసలు. రవితేజ గారికి బ్లాక్ బస్టర్ హిట్ ఇది, మంచి కంబ్యాక్. ఒక తండ్రి బిడ్డను ఎలా పెంచాలి. పక్కా 100 days ఆడుతుంది. 2000 crores మొత్తం సినిమా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్రేజీ ఉంది మూవీ. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి సాంగ్స్, మొత్తం గూస్ బాంబ్స్ వచ్చినాయి. క్రేజీ అందరు మేము చేయలే కానీ పక్కా వేస్తారు వేరే వాళ్ళు ఉంటాయి. కంబ్యాక్ పక్కా రవితేజ కంబ్యాక్. ఫుల్ సెంటిమెంట్ ట్విస్టులతో అదిరిపోతుంది సినిమా. మా డాడీ గుర్తుకొచ్చిండు నాకు సినిమా చూసిన. క్రేజ్ ఏంది మూవీ అయితే, ఎమోషనల్ ఉంది, అన్ని మిక్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. అండ్ ఎమోషనల్ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కూడా చాలా బాగుంది. పక్క 100 days నడుస్తుంది.
అంటే డిఫరెంట్ ఉంది కొంచెం అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో యా లేదు నార్మల్ ఇది అంటే ఎమోషనల్గా అన్ని చూపించారు. ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అంతా ఇది కమ్బ్యాక్ యాక్చువల్గా రవితేజది. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. క్రేజీ క్రేజీ చాలా కొత్తగా ఉంది మూవీ, మొత్తం కొత్తగా ఉంది. స్టోరీ ఫైట్ సీన్ చాలా నచ్చింది నాకు. ఇంకా సాంగ్ కూడా హైలైట్ ఉంది. అందరికీ తెలియాల్సిన మెసేజ్ అది. అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ అందరికి కలిసి అర్థం చేసుకోవాలి. సో పక్కా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఓకే బాగుంది మూవీ, సెట్ అయింది బాగా. రవితేజ బాగా సెట్ అయింది క్యారెక్టర్, ఎవ్రీథింగ్. ఫర్ ద కెమిస్ట్రీ అండ్ అదంతా చాలా బాగుంది. ఫైట్ సీన్ అండ్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. బాగుంది, సెట్ అయింది. రవితేజ మంచిగా సెట్ అయింది మూవీ. కంబ్యాక్ పక్కా బ్లాక్ బస్టర్. ఫాదర్ ఎమోషన్ మాత్రం ఇచ్చి పడేసారు. ఈసారి సెట్ అవుతుంది. ఒక మెసేజ్ అవుతుంది ఫ్యామిలీ అంటే గర్ల్స్కి బయట సొసైటీలో ఎట్లా ఉండాలో ఆ మెసేజ్ ఉంది. కంపల్సరీ చూసే సినిమా బాగుంది. పాత మూవీస్ కన్నా ఇది చాలా బెటర్. అంటే ఇప్పుడు రావణాసురు చాలా సినిమాలు తీశారు, అది వరస్ట్ స్టోరీ ఇంకా సెలెక్షన్. ఈ సినిమా మాత్రం మస్తు క్రేజీ ర్యాంప్ ఆడిషన్, పక్కా బ్లాక్ బస్టర్. సాంగ్ కరెక్ట్ పెట్టారు, అన్నీ కరెక్ట్ సీన్ రీజన్ సాంగ్కి ప్రతి సెట్ అయిపోయింది. కంబ్యాక్ సినిమా సూపర్ అండి. సినిమాకి అసలు పేరు పెట్టక్కర్లేదు. ఇలాంటి సినిమాలు రావడం ఇప్పట్లో కొద్దిగా చాలా అరుదు. అలాంటి అరుదు సినిమాలో చాలా మంచి సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నది కాదు, అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అనొద్దు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన సినిమా కాదు ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఒక పిల్లల అనుబంధం, తల్లిదండ్రుల అనుబంధం అనేది ఎలా ఉండాలి దాని గురించి బాగా స్పష్టంగా చెప్పారు సినిమాలో. యాక్టింగ్ కానీ మనం సినిమా మేము చూస్తాము, టీవీలో యాడ్ వస్తుంది, దేవుని పాటిస్తున్నారు. ఇది దైవభక్తి సినిమా అని చాలామంది రావట్లేదు, కానీ దైవభక్తికి సంబంధించిందే కాదు సినిమా. ఒక ఎమోషనల్తో కూడుకున్న సినిమా ఇది. ఒక పిల్లలు, ఒక తండ్రి, పేరెంట్స్ ఎలా ఉండాలనేది, పిల్లలు ఏం చెప్పుకోవాలనేది ఈ సినిమా చూస్తే వాళ్ళు ఓపెన్ హార్ట్ అయిపోతారు. కలిసి చూడాల్సిన సినిమా. చాలా మంచిగా, చాలా. రవితేజ గారు ఏం సైలెంట్గా లేరు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేశారు. ఆయన అన్ని ఇరగదీశారు, అన్నీ చేశారు. సేమ్ అంటే ఓపెన్గా మా పాప నాకు కూడా సేమ్ అలా అన్నీ చెప్తుంది ఇప్పుడు కూడా. ఈ సినిమాతోని ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పిల్లలు చెప్పుకునేటట్టు ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పొచ్చు. రవితేజ గారికి అంటే యాక్టింగ్ బాగుంది అంటున్నారు. లే ఇది సూపర్ హిట్. రవితేజ గారి కెరీర్లో ఇది మంచి బెస్ట్ ఫిల్మ్ అని చెప్తాను. చాలా బాగుందండి, చాలా చాలా కొత్తగా ఉంది. ఆడపిల్లల ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి చెప్పుకోకపోతే ఏమైతుంది, చెప్తే ఏమవుతుంది, అది కంపల్సరీ చెప్పుకోవాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం కాదు, బాగుంది, అట్లేం లేదు, చాలా బాగుంది. మళ్ళీ వేసి ఆడాలనిపించింది.